సాయిబాబా గారి సచ్చరిత్రలో కూడా, సాయిబాబా సచ్చరిత్ర మరి సామాన్యమైనది కాదండి. మరి పరమాత్ముని యొక్క నోటి నుంచి వెలువడినటువంటి అమూల్యమైన వాక్యాలు అవన్నీ కూడా. ఆ అమూల్యమైనటువంటి వాక్యాలనే మన అన్నా సాహెబ్ దాబోల్కర్ గారు రాశారు. అది బాబా చెప్పినట్టుగా రాశారు. అసలు ఆయన రాయలేదు, బాబాయే రాసుకున్నారు ఆ సచ్చరిత్రని. అది మర్చిపోకూడదు. అంటే అది ప్రామాణికమైన గ్రంథం సచ్చరిత్ర. గురుచరిత్ర ఏ విధంగా ప్రామాణికమో సచ్చరిత్ర కూడా అంతే ప్రామాణికమైన గ్రంథము. సాక్షాత్తు పరమాత్ముని నోటి నుంచి జారినటువంటి అమృత పలుకులు అవన్నీ. అందులో డాక్టర్ పిళ్ళే అనే ఒకతను ఉంటాడండి. బాబాకి చాలా భక్తుడు అతను కూడా. అతను ఆ డాక్టర్ పిళ్ళే అనే ఆయనకి నారిపుండుతో బాధపడుతుంటాడు. ఆయనకి 7 పురుగులు అతని కాళ్ళలో చేరి చాలా బాధ పెడుతూ ఉంటాయి. తట్టుకోలేని బాధతో ఆయన ఎంతో బాధపడుతూ బాబాకి అంత భక్తుడైనటువంటి పూర్వజన్మ కర్మానుగుణంగా అతను బాధపడుతుంటాడు. ఆయన చివరికి ఏ స్థితికి వెళ్తాడంటే, ఆయనకు తెలుసు కర్మసూత్రం ప్రకారం నేను అనుభవిస్తున్నాను, గత జన్మలో చేసినటువంటి పాపము చేతనే నేను ఈ నారి కురుపు చేతనే బాధపడుతున్నాను, నా కాళ్ళు ఈ విధంగా అయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, రోజు రోజుకి అది విపరీతంగా నొప్పి పెడుతుంది, నడవలేని స్టేజ్లో ఉన్నానటువంటి విషయం తెలుసు ఆయనకి. అది అనుభవించాల్సిందే కర్మసూత్ర ప్రకారం అనే విషయం కూడా ఆ డాక్టర్ పిళ్ళేకి తెలుసు. అలా ఓర్పుతో ఉన్నాడు. చివరికి ఆయన తట్టుకోలేకపోయి ఏం చెప్పాడంటే, ఆ మరొక భక్తుడితో ఏం చెప్తాడంటే, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, నా ఈ కర్మని 10 జన్మలకైనా పంచిపెట్టమని అడుగుతాడు. కనీసం బాబా గారికి చెప్పండి, నా ఈ నారికి కూర్పు యొక్క బాధని రాబోయే 10 జన్మలకు పంచమని చెప్పమని బాబాకి చెప్పమని ఒక భక్తుడు పంపిస్తాడు. ఆ భక్తుడు పోయి బాబాకి చెప్తాడు. మరి బాబా అంటాడు, ఎందుకు 10 జన్మల వరకు వాడిని ఇక్కడ తీసుకురండి, నేను 10 రోజుల్లోనే నివారణ చేస్తా అని చెప్తాడు సాయిబాబా గారు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే, గంగ ఏ విధంగా అయితే రాబోయే జన్మలో అయినా నాకు సంతానం కలిగించండి స్వామి అందో, ఇక్కడ పిల్లే కూడా నా బాధని రాబోయే 10 జన్మలకి తన కర్మని పంచండి అని వేరుకున్నాడు. కానీ పిల్లే బాబాకి ఈ కర్మ అనుభవిస్తున్నప్పటికీ కూడా కర్మని అనుభవించలేని స్థితిలో బాబా చరణాలను కనుక ఆశ్రయించి, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు స్వామి అని అనన్య శరణాగతి కోరి ఉంటే, తనకి అప్పుడు పరమాత్ముడు అని అతను సాయిబాబా గారు తన జీవితంలో ప్రవేశించి అప్పుడు ఆ లీల, అతని లీల ప్రారంభమవుతుంది ఖచ్చితంగా. రాబోయే జన్మలు 10 జన్మలకు పంచమని అన్నాడు. కానీ అక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. అప్పుడు బాబా ఏమంటాడు, నేనున్నాను కదా కర్మను పంచుకునేందుకు, 10 రోజుల్లోనే నేను చేస్తానని చెప్పి చిత్రంగా కాళ్ళు జాపుకుని కూర్చోమని చెప్తే పిల్ల కాళ్ళు జాపుకుని కూర్చుని ఉంటాడు, మాటల్లో దింపుతాడు. అప్పుడు అక్కడ ద్వారకామాయిలో ఆ శుభ్రం చేయడానికి ఒక పిల్లవాడు వచ్చి చూడకుండా అతని చూపంతా పని మీదే, అతను చేసుకున్న పని మీదే ఉండటం చేత తనకు తెలియకుండానే ఆ పిల్లవాడి యొక్క పిల్ల కాళ్ళు మీద పడి ఆ కాళ్ళు పుండు చితికి అందులోంచి 7 పురుగులు బయటకు వచ్చి అతనికి నివారణ కలుగుతుంది. మరి అతని కర్మ పోయింది కదండి, కర్మసూత్రం ప్రకారం అనుభవించవలసిందే అన్నటువంటి పిల్లే మరి పరమాత్మ సాయిబాబా గారు తన కర్మను తీసుకున్నారు కదా, కర్మ పోయింది కదా, భరించలేని నేను 10 జన్మలకు పంచు అన్నటువంటి భయంకరమైన వ్యాధి పోయింది కదా. మరి ఇక్కడ కూడా ఈ గంగ 60 సంవత్సరాలు అయినప్పటికీ, గుడ్రాలి అని అందరు అంటున్నప్పటికీ, అందరూ హేళన చేస్తున్నప్పటికీ స్వామివారి దగ్గరకు వచ్చి, కనీసం స్వామి వచ్చే జన్మలో అయినా నాకు పుత్రప్రాప్తి కలిగించమని వేడుకుంది, అనన్య శరణాగతి వేడుకుంది, నిస్వార్థముతో వేడుకుంది. ఆ దత్తాత్రేయుల స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు ఈమె యొక్క నిస్వార్థ బుద్ధికి, ఈ సద్గుణ కలిగినటువంటి ఈమె యొక్క మంచి బుద్ధికి సంతోషించి ఆమెకి పుత్రుణ్ణి ప్రసాదించారు. ఒక పుత్రుణ్ణి, ఒక పుత్రికని ప్రసాదించారు. ఎంత గొప్ప విషయం అర్థం చేసుకోండి. 60 సంవత్సరాల తర్వాత అందరూ గుడ్రాలి, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు అనేటువంటి ఆవిడకి స్వామివారు అంటే ఇలాంటి చిత్తం కలిగి ఉంటే స్వామివారు చూసుకుంటారు, కర్మని కూడా తప్పించగలుగుతారు, కర్మ నివారణ జరుగుతుంది, కర్మ సూత్రం ప్రకారము కర్మను అనుభవించాల్సిందే అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా, మరి అనుభవించేటప్పుడు పరమాత్మ ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళకు కూడా ఆ కర్మ సంఖ్యలను తెంపించేవాడు సద్గురువు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ క్లియర్గా మనకి రుజువు అయింది మనకి లీల ద్వారా. వచ్చే జన్మలో అయ్యండి అన్నటువంటి ఆవిడకి స్వామివారు మరి ఆమె యొక్క మంచితనమును చూసి, ఆమె యొక్క నిష్ఠను చూసి,
స్వామివారు ఆమెకున్నటువంటి పూర్వజన్మ కర్మను తీసివేసి గంగకి మరి ఈ జన్మ ఎందే ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికను ప్రసాదించదనని స్వామివారు ఆశీర్వదించారటండి ఆ గంగకి. అంటే ఇందాక ఇచ్చారని చెప్పారంటే జరగపోయి ఆశీర్వదించి చెప్పారు స్వామివారు. ఏం చెప్పారంటే అశ్వత్థ వృక్షమునకు పూజ చేయమని ఆజ్ఞాపించారట స్వామివారు ఆ గంగని. నువ్వు వెళ్ళు, అక్కడ ఒక అశ్వత్థ వృక్షం ఉంది కదా పక్కన, వెళ్ళి అక్కడ పూజ చేయమ్మా అని స్వామివారు ఆ గంగకి చెప్పడమే కాకుండా ఆ అశ్వత్థ వృక్షం యొక్క మహిమను కూడా చెప్పారట దత్తాత్రేయుల స్వామి నృసింహసరస్వతి స్వామివారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినటువంటి ఆ అశ్వత్థ మహిమను నారదుడు ఋషులకి చెప్పారట ఆ అశ్వత్థ వృక్షం గురించి, మహిమను గురించి. అది చెప్తానని ఈ గంగకి చెప్పడం జరిగింది స్వామివారు. ఏంటంటే అశ్వత్థ వృక్షము మూలమున బ్రహ్మ, ఆ అశ్వత్థ వృక్షం యొక్క మధ్యలో విష్ణుమూర్తి, ఆ అశ్వత్థ వృక్షం యొక్క అగ్రములో శివుడు నివసించి ఉంటారు అనేటువంటి రహస్యాన్ని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే మహావృక్షము, ఈ అశ్వత్థ మహావృక్షములో త్రిమూర్తులు ఉంటారు దీని ద్వారా అనే విషయం మనం గ్రహించాలి. తర్వాత ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఉత్తర కొమ్మలలో బ్రహ్మ, పశ్చిమ శాఖలలో విష్ణువు మరియు అలాగే దక్షిణ కొమ్మలలో శివుడు ఉంటారని కూడా చెప్పారు. ఇంద్రాది దేవతలు తూర్పున గల కొమ్మలందు ఉంటారట. ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరూ కూడా తూర్పున కలిగినటువంటి కొమ్మలలో కూడా ఉంటారని చెప్పారు. రుద్రులు మొదలగు దేవతలు అన్ని శాఖల యందు ఉంటారు. రుద్రులు వాళ్ళన్ని శాఖల్లో కూడా కొలువై ఉంటారు. చిగుళ్ళంతయు ఋషులు, బ్రాహ్మణులు, గోవులు మొదలగు అన్నీ కూడా ఉన్నాయట అశ్వత్థ వృక్షంలో. సప్త సముద్రములు కూడా ఈ అశ్వత్థ వృక్షంలోనే ఉన్నాయని స్వామివారు చెప్పడం జరిగింది. అశ్వత్థ వృక్షము ప్రాతకాలంలో పొద్దునే లేచి మనం కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ పూజ చేసి శుచితో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి 7 సార్లు మనం కనుక అశ్వత్థ వృక్షానికి కూడా 7 సార్లు స్నానం చేయించి పూజించాలట. మనమే కాకుండా మనం స్నానం చేయటం, మరి అక్కడ ఉన్నటువంటి జలం తెచ్చుకొచ్చి అశ్వత్థ వృక్షానికి 7 మార్లు స్నానం కూడా చేయించాలని చెప్తున్నారు. ఈ అశ్వత్థ వృక్షానికి అష్టభుజాలు కూడా కలవని స్వామివారు చెప్పడం జరిగింది. వస్త్రం కానీ నూలు పోగు కానీ ఈ వృక్షమునకు కట్టి కోరుకున్నచో ఏమైనా కోరితే తప్పకుండా నెరవేరుతుందనే విషయం కూడా చెప్పారు. మనం చూస్తుంటాం వృక్షాలకి వస్త్రాలు కట్టు ఉంటాయి, లేదా నూలు పోగులు దారాలు కట్టు ఉంటాయి. అలా మనం ఏదైనా కోరిక మనసులో తలుచుకుని అలా కడితే నెరవేరుతాయనేటువంటి విషయం కూడా చెప్పారు స్వామివారు. కాబట్టి అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా విశేషమని దత్తాత్రేయుల స్వామివారు చెప్పడం జరిగింది. శనివారం రోజున అశ్వత్థ వృక్షాన్ని కనుక మనం పూజిస్తే మృత్యుభయం ఉండదటండి. అలాగే గురువారం నాడు అశ్వత్థ వృక్ష నీడ పడిన జలములో కనుక మనం స్నానం చేస్తే సమస్త పాపాలు కూడా పోతాయటండి. అలా చెప్తూ స్వామివారు అశ్వత్థ వృక్షం యొక్క మహిమను చెప్పి ఆ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్పడం జరిగింది. అలాగే గంగకి అలా అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణం చేయమ్మా, నీకు సంతానం కలుగుతారని స్వామివారు అనుగ్రహించడం జరిగింది. నీకు చెప్పారు కదా, నీకు అమ్మాయి పుత్రుడు కలుగుతారని చెప్పారు కదా, అది నీకు జరుగుతుందనే విషయం కూడా స్వామివారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక శ్లోకం, భాగవతంలోని శ్లోకం. ఎవ్వనిచే జరించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందు ఇందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణము ఎవ్వ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇది భాగవతంలోని శ్లోకం. ఇది కూడా దీనికి అర్థం ఏంటంటే సృష్టి అంతటికి కారణం పరమాత్మయే. సృష్టి అంతటికి కారణం కూడా సాక్షాత్తు పరమాత్మయే. ఈ విశ్వం ఎవరి వలన ఉద్భవించినదో, ఎవరి యందు లీనమై ఉన్నదో, ఎవరి యందు లయిస్తున్నదో, సర్వము తానై ఉన్నవాడెవడో అట్టి పరమేశ్వరుని శరణు కోరుతున్నాను అనేదే ఈ శ్లోకం యొక్క అర్థము. కాబట్టి పరమాత్మ అన్నిటి యందు అన్ని స్థితుల్లోనూ వ్యాపించి ఉండేవారు అనే విషయం మనం గ్రహించాలి. కనుక పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అశ్వత్థ వృక్షమునందు కూడా
ఉన్నారు అనేటువంటి విషయం గ్రహించాలి. అశ్వత్థ వృక్షంలో పరమాత్ముడు ఉన్నారు, ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే సృష్టి అంతటి కారణం పరమాత్మే, అన్నిట్లోనే ఉన్నారని చెప్పాం కాబట్టి, ఇందాక అశ్వత్థ వృక్షం యొక్క మహిమను గురించి స్వామివారు చెప్పారు కాబట్టి అశ్వత్థ వృక్షం సాక్షాత్తు పరమాత్మయే అనే విషయం మనం రూఢీకరించుకోవాలి. అట్టి పరమాత్మ తాను అంతటా కలడనే సత్యాన్ని రుజువు చేయటకే దత్తాత్రేయుల స్వామివారు గంగని ఆమె యొక్క మనోవాంఛను తీర్చుకునేందుకు అశ్వత్థ వృక్షమున దగ్గరికి వెళ్ళి పూజించమని ఆజ్ఞాపించారు. ఇది అందులో ఉన్నటువంటి అంతరార్థము. అంటే పరమాత్మ అంతటా కలడనే సత్యాన్ని రుజువు చేయటానికే పరమాత్మ పంపించాడు. గంగ గురువాజ్ఞను పాటించింది. వెంటనే స్వామివారు ఏం చెప్పారో మరి అశ్వత్థ వృక్షం దగ్గర ఆ గంగ వెళ్ళిందిట. భక్తి శ్రద్ధలతో కొన్ని దినములు చేసిన ఆ విధంగా ప్రదర్శనలు చేసి ఆరాధించి అశ్వత్థ వృక్షానికి పూజ చేసి నీళ్లు పోసి చక్కగా అశ్వత్థ వృక్షానికి స్వామివారు ఏ విధంగా చెప్పారో అవన్నీ కూడా పాటించి భక్తి శ్రద్ధలతో శరణు జొచ్చి అశ్వత్థ వృక్షాన్ని కొన్ని రోజులు ఆ విధంగా ఆరాధించింట ఆ తల్లి గంగ. అప్పుడు అలా చేస్తున్న రోజుల్లో ఒకసారి ఆ గంగ నిద్రపోయినప్పుడు ఆ గంగ యొక్క స్వప్నంలో ఒక యోగి కనిపించటండి. తమాషా చూడండి, ఆమె ఆ పూజ చేస్తుంది, అలా అశ్వత్థ వృక్షాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుంది. స్వామి చెప్పారు కదా, స్వామి ఆజ్ఞ శిరసా వహించి చేస్తుంది. ఆ సమయంలో ఒక యోగి కలలో కనిపించి చెప్పాట. ఏమని అంటే, మరి గాన్గాపురంలో దత్తాత్రేయుల స్వామివారు నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విధంగా అయితే అశ్వత్థ వృక్షానికి నువ్వు నిత్యం పూజ చేస్తున్నావో, ప్రదక్షిణాలు అవి చేస్తున్నావో, అదేవిధంగా నువ్వు స్వామివారికి ప్రదక్షిణ చేయి అని ఆజ్ఞాపించట. అప్పుడు ఆ స్వామివారు నీకు ఏది ఇస్తారో అది గురువు ప్రసాదంగా స్వీకరించు, అప్పుడే నీ యొక్క మనోవాంఛ తీరుతుంది అని ఆ యోగి కలలో కనబడి అదృశ్యమయ్యట గంగకి. మరి మర్నాడు ఆ గంగ లేచి తనకు వచ్చినటువంటి కళనంతా కూడా జ్ఞప్తికి తెచ్చుకుని వెంటనే మళ్ళీ గంధర్వ నగరంలో ఉన్నటువంటి స్వామివారి కడకు వెళ్ళింది గంగ. వెళ్ళి స్వామి చెప్పినట్లు ఆ యోగి చెప్పినట్లుగా చేసింది. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు స్వామివారు దత్తాత్రేయుల స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారు ఆమెకి 2 ఫలాలు ఇచ్చి ఆశీర్వదించారటండి. ఆమె గంగ యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చుకొని 2 ఫలాలు ఇచ్చారట. అప్పుడు ఆ గంగకి ఆ 2 ఫలాల ద్వారా, స్వామివారు ఇచ్చినటువంటి 2 ఫలాల ద్వారా అది తీసుకోవటం వలన ఒక పుత్రుడు ఒక పుత్రిక ఆమెకి జన్మించారు. అంటే 60 సంవత్సరాలు నిండిన వృద్ధురాలికి ఈ జన్మమందే స్వామివారు దత్తాత్రేయుల స్వామివారు నృసింహ సరస్వతి స్వామివారు అందరూ ఆశ్చర్యచకితులైనట్టుగా స్వామివారు ఇద్దరు పిల్లలని ఆ గంగకు అనుగ్రహించారు. కాబట్టి దత్తాత్రేయులు స్వామివారు తలచినచో జరగనిది ఏది ఈ సృష్టిలో ఉండదు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. భీమానది తీరమున గల శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆజ్ఞ వలన నరహరి అనే అతను ఒక ఎండు కట్టెను నాటమని స్వామివారు ఆజ్ఞాపించడం, స్వామివారి ఆజ్ఞ ప్రకారం నరహరి నాటుట చేత చిగుళ్ళు వచ్చాయట. అలాగే ఆ నరహరికి ఉన్నటువంటి కుష్ఠరోగం కూడా నయమైంది. అది ఎలా అనేది విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. నరహరి అనే ఒక బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నట్టండి. అతనికి పాపం చాలా కాలం నుంచి ఆ భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి ఉండటం చేత అతను చాలా బాధపడుతున్నాడు. అతను నృసింహ సరస్వతి స్వామివారు అయినటువంటి వారి వైభవమును లీలలను తెలుసుకొని స్వామి చెంతకు వస్తే తనకేదైనా నివారణ కలుగుతుందోమనే ఆశతో స్వామి యొక్క వివరాలు తెలుసుకొని నరహరి స్వామి చెంత చేరాడు. వచ్చి స్వామివారి పాదాలని ఆశ్రయించి శరణు కోరాడు. తనకున్నటువంటి భయంకరమైన రోగాన్ని తగ్గించు స్వామి అని ఆ దత్తాత్రేయుల స్వామి వారి యొక్క చరణాలను పట్టుకొని ప్రార్థించాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటిది ఆ రోగము కుష్టి రోగం చేత
ఆ గ్రామంలో ఉన్నటువంటి జనులు కూడా అతని దగ్గరికి రానియకుండా తరిమివేస్తూ వచ్చారటండి. పాపం అతను చాలా ఎవరు దగ్గర చేరదీయట్లేదు, కనబడితే ఆయనని తరిమివేయటం అలా చేస్తున్నారు ఆ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా. ఆయన పూర్వజన్మలో ఎన్నో దోషములు చేయటం చేత ఇలాంటి కుష్ఠవ్యాధి చే బాధపడుతున్నావు అని దత్తాత్రేయ స్వామి వారు ఎప్పుడైతే ఆ నరహరి శరణు కోడి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పాదాలను పట్టుకున్నారు, అప్పుడు స్వామివారు చెప్పారట, నువ్వు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేశావయ్యా, కాబట్టే నీకు ఈ రోగం వచ్చింది, ఇంత భయంకరమైన రోగంతో బాధపడుతున్నావంటే దానికి గల కారణము నీ పూర్వజన్మ యొక్క పాపాలే అని చెప్పారట. కానీ స్వామివారు మరి దయామయులు కరుణామయులు కదండి, శరణు కోరిన వారిని రక్షించటమే పరమాత్ముడి యొక్క లక్ష్యం. మరి ఆ పరమాత్ముడు కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి నరహరికి దానికి గల కారణం చెప్పడమే కాకుండా దానికి నివారణ కొరకు కూడా ఒక ఉపాయం చెప్పారట స్వామివారు. అదేంటంటే తనకున్నటువంటి భయంకరమైన దోషం పోవాలి అంటే ఒక ఎండుకట్టెని తెచ్చుకొని ఆ ఎండుకట్టెను ఈ అమరజ భీమా నది సంగమం ఉంది కదండి గానుగాపూర్లో, ఆ ప్రాంతంలో ఆ స్థానంలో అంటే భీమా నదీ తీరానికి పూర్వభాగంలో నాటమని స్వామివారు ఆజ్ఞాపించారు ఆ నరహరిని. ఆ ఎండుకట్టెని అలా నాటి ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో స్నానం చేసి 3 పూటల దానికి ఆ ఎండుకట్టెకి నీళ్లు పోస్తుండమని స్వామివారు ఆ నరహరికి చెప్పాడు. అలా నీళ్లు పోయటం చేత ఎప్పుడైతే ఆ ఎండుకట్టె చిగుళ్ళు వస్తుందో, ఎండుకట్టెకి చిగుళ్ళు రావటం ఏంటంటే చూడండి ఎంత విచిత్రమైనటువంటి స్వామివారి లీలలు. ఆ ఎండుకట్టెకి ఎప్పుడైతే చిగుళ్ళు వస్తుందో ఆ రోజే నీకున్నటువంటి ఆ భయంకర వ్యాధి, నీకు పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలు పోవుట చేత, దోషాలు నశించిపోవట చేత నీకు ఆ కుష్ఠవ్యాధి పోతుంది అని స్వామివారు ఉపాయం చెప్పారు. ఇది ఊహించలేని విషయము అనేటువంటి విషయం మనం గ్రహించాలి. కానీ నరహరి జగద్గురు దత్తాత్రేయుల స్వామివారైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి మాట ఆజ్ఞను పాటించారు. శ్రద్ధతో ఏం చేశాడంటే అనన్యమైన ప్రేమ భక్తితో ఆ గురువు మీద ఉన్నటువంటి అనన్యమైన ప్రేమ భక్తిని నిలిపి నృసింహ సరస్వతి స్వామివారు చెప్పినట్లుగా ఒక ఎండుకట్టను తెచ్చాటండి. తెచ్చి ఆ సంగమ స్థానానికి పూర్వభాగంలో స్వామివారు చెప్పినట్టుగా ఆ ఎండుకట్టెని నాటాడు. నాటి దానికి నిత్యం కూడా 3 పూట్ల భక్తి శ్రద్ధలతో ఆ సంగమంలో వెళ్ళి స్నానం చేసి అతను ఆ సంగమం నీళ్లు తీసుకొచ్చి ఆ ఎండుకట్టెకి పోస్తూ వచ్చాట నరహరి. ఆయన చాలా ఓరిమి కలిగి ఉన్నాడు. మరి శ్రద్ధ సబురి ఈ రెండే కదండి, విశ్వాసము సహనము. మరి దత్తాత్రేయుల అవతారమైనటువంటి సాయిబాబా గారు కూడా ఎవరి దగ్గర వచ్చినా కూడా ఇదే అడిగేవారు, దక్షిణ 2 రూపాయలు. అంటే మనం రూపాయలంటే నాణ్యములుగా భావిస్తాం, కానీ ఆ సద్గురు దత్తాత్రేయ అవతారమైనటువంటి షిరిడి సాయినాథుల వారు చెప్పింది ఏంటంటే శ్రద్ధ విశ్వాసాన్ని సమర్పించు, అప్పుడే నేను నీకు తెలుస్తానని బాబా ఉద్దేశం. ఆ 2 రూపాయలు అడిగింది అదే, శ్రద్ధ సబురి, శ్రద్ధ విశ్వాసము సహనము ఈ 2 సమర్పించమని బాబా గారు సూచిస్తూ ఉండేవారు వచ్చిన వాళ్ళ దగ్గరికి. కాబట్టి ఈ నరహరి నృసింహ సరస్వతి స్వామి వారి మాట పైన దృఢ విశ్వాసము కలిగి ఓరమితో ఉన్నట్ట ఆ ఎండుకట్టెని స్వామివారు చెప్పినట్లుగా, స్వామి ఆజ్ఞాపించినట్లుగా దానిని నాటి నిత్యం నీళ్లు పోస్తూ ఓరమితో ఎప్పుడు చిగురిస్తుందా అని కాచు కూర్చున్నాడు ఆ భక్తుడు. అంతటి పూర్తి విశ్వాసము కలిగి ఎంతో ఓరిమితో వేచి ఉన్నాడు నరహరి. ఇది మనం జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక భాగవతంలోని శ్లోకాన్ని మళ్ళీ పరిశీలిద్దాము. ఇది ఎక్కడిదంటే పరశురాముడు ఏ సందర్భంలో వచ్చిన శ్లోకం అనేది చెప్తున్నాను. పరశురాముడు కార్తవీర్యుని హతమార్చిన పిదప కామధేనువుతో తన తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు పరశురాముడు తన పరాక్రమను తండ్రికి చెప్తాడు. ఈ కార్తవీర్యుడు మీద ఆ కార్తవీర్యుడు చేసినటువంటి అన్యాయం, ఈ కామదేవుని తీసుకుపోవడం ఇవన్నీ చేయటం వలన అది తెలుసుకుని పరశురాముడు వెళ్ళి
మరి ఆయనతో కొట్లాడి మన పరశురాముడు ఆ కార్తవీర్యుని హతమార్చి తిరిగి తన కామదేవుని తీసుకుని వచ్చి తండ్రి అయినటువంటి జమదగ్ని ఆశ్రమానికి తిరిగి వస్తాడు ఆ పరశురాముడు. వచ్చినప్పుడు తన పరాక్రమం తండ్రికి చెప్పుకుంటాడు, నేను ఇలా చంపానని. అప్పుడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని గారు పరశురామునితో పలికిన పలుకులే ఈ శ్లోకం, ఇప్పుడు చెప్పబోయే శ్లోకం. అదేం శ్లోకం అంటే భాగవతంలోని శ్లోకం అండి. తాలిమి మనుకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్, తాలిమి గలదని ఈశుం ఏలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్. అంటే బ్రాహ్మణులకు ఓర్పు ఒక్కటే ధర్మము. ఇంత గొప్ప విషయం చూడండి. ఓర్పు ఒక్కటే ధర్మము. ఈ ఓర్పు ప్రధాన లక్షణము, ముఖ్యమైన లక్షణము ఆ ఓర్పు మటుకే. అది మనలో ఉన్నది కనుకనే పరమేశ్వరుడు బ్రహ్మ పదవిపై మనకు ఆధిపత్యాన్ని ఇచ్చినారు. ఎవరికైతే ఓర్పు అనేది ప్రతి వారిలో కలిగి ఉంటుంది పరమాత్ముడి యొక్క ప్రసాదము చేత. కానీ ఆ ఓర్పుని మన ఓర్పుతో ఉండాలి. అది ఎరుక లేకుండా మనము ఓర్పు లేకుండా ఉండకూడదు. అలా ఓర్పుతో ఉన్నవారికి ఆ బ్రహ్మ పదవిపై మనకు ఆధిపత్యాన్ని ఇచ్చారట ఆ పరమేశ్వరుడు అనే విషయం గ్రహించాలి. ఓరిమి ఉన్న చోట సంపదలు ఉండును. ఎవరికైతే ఓరిమిలు ఉంటాయో వారికే సంపదలు ఉంటాయి అనేటువంటి విషయం ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకొక శ్లోకం కూడా భాగవతంలోని శ్లోకం ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నరహరి లీలలో ఇవి మనం గమనిస్తే మనకి అర్థమవుతుంది. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండ చక్రి ధర్మంబు నందమరున్ గోవులు భూమి దేవులు దితి క్షామ్నయ కారుణ్య సత్యములను యాగత పోదమంబులను శ్రద్ధాశాంతులన్ విష్ణు దేహము ఇన్నిటిని సంహరించిన నతడంతంబు నుంబొందడే అనేటువంటి శ్లోకము. దీని యొక్క అర్థం ఏమిటంటే గోవులు బ్రాహ్మణులు వేదములు ఓరిమి కరుణ సత్యము శాంతి నిగ్రహము శ్రద్ధ యజ్ఞము మొదలైనవి కలిసి మహావిష్ణువు శరీరముగా పనిచేయును. చూడండి, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఓరిమికి ఉంది. ఇందాక ఓరిమి గురించి చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనది ఓరిమి ఉండాలి అనేది. నరహరికి కూడా మరి దత్తాత్రేయుల స్వామి వారు చెప్పినటువంటి ఆ మాట పైన పూర్తి దృఢ విశ్వాసము కలిగి ఆ ఎండుకట్టెని నాటి ఓరిమితో ఉన్నాడు. ఈ శ్లోకం యొక్క అర్థం చూడండి. గోవులు బ్రాహ్మణులు వేదములు ఓరిమి కరుణ సత్యము శాంతి నిగ్రహము శ్రద్ధ యజ్ఞము మొదలైనవి కలిసి మహావిష్ణువు శరీరముగా పనిచేయును. వీటిని నాశనము చేసినచో విష్ణువు కూడా అదృశ్యమగును. అంటే వీటిని కనుక మనము పరిశీలించక వదిలినచో పరమాత్ముడు కనిపించడు అనేటువంటి విషయం మనము గ్రహించాలి.